మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. అదేంటి రా. అబ్బా వెళ్ళండి. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి తొందరగా వచ్చినట్టున్నారు? మీరే లేట్ గా వచ్చారు. వెళ్ళండి, క్లాస్కి వెళ్ళండి. అబ్బో సార్ ఫైర్. ఇదే నాకు కావాల్సింది. నువ్వు నన్ను చూసి నీ ఫ్రెండ్స్ అవాయిడ్ చేయటం, వాళ్ళు మన గురించి ఏదో మాట్లాడుకోవటం, మన మధ్య ఏదేదో ఉందనుకోవటం. అయ్యి బాబు తలుచుకుంటే పిచ్చెక్కిపోతుంది విన్ని. నిజంగా గుడ్ గుడ్. మరే ఈ రోజు క్లాస్ అవుతుండగా ఎనీ డౌట్స్ అంటాను, నువ్వు ఎస్ అనాలి. నేను ఏదో చెప్పేలోగా సారీ సార్, నా ఒక్కదాని మూలంగా క్లాస్ డిస్టర్బ్ అవటం నాకు ఇష్టం లేదు, స్టాఫ్ రూమ్కి వస్తాను అని అంటావు. నేను ఓకే అంటాను. నేను ముందు, నువ్వు నా వెనక. ఆ తర్వాత మన వెనకాల పుకార్లు, రూమర్స్, గాసిప్లు. ఓరే బాబోయ్, నాకు కొంచెం భయంగా ఉంది. నాకు మాత్రం లేదా ఏంటి? నేను ముందు వెళ్తాను, నువ్వు వెనకాల వచ్చే. वशीकरण ये मंत्र है, परिहार वचन कठोर. रासकुंठारा. I like that. Students, any doubts? ఈ రోజు క్లాస్ అవుతుండగా any doubts అంటాను, నువ్వు yes అనాలి. ఆ వెనకాల ఉన్న వాళ్ళకి సరిగా వినిపించిందో లేదో? any doubts? ఇంకోసారి అడుగుతున్నాను, any doubts? బాబోయ్, మీరు పాఠం అరగదీసేశారు. మాకు ఎలాంటి డౌట్లు లేవు. అయినా మీరు 2 సార్లు అడుగుతుంటే మాకు ఏరే డౌట్లు వస్తున్నాయి. హిందీలో కూడా ఎవరికైనా డౌట్లు ఉంటాయి సార్? మీరు వెళ్తే బోల్డ్ పనులు ఉన్నాయి మాకు. పోదామా క్యాంటీన్ పోదాం. డౌట్ అడగమని చెప్పాను కదా, ఏమైంది అసలు నీకు? కంగారు వచ్చేసిందండి. క్లాస్ అంతా నిశ్శబ్దంగా ఉంటే నా గుండె దడ నాకే వినిపించిందండి. కదా వినిపించింది కదా. ఆ గుండె దడ నాకు మాత్రం లేదేంటి విన్ని? లవ్ లో ఉన్నప్పుడు ఇలాంటి వాటిని ఎంజాయ్ చేయాలి. అవునా? ఈ హార్ట్ బీట్ అత్తమను రాదు విన్ని. ఎంజాయ్ చేయి విన్ని, ఎంజాయ్ చేయి. మీరేం అనుకోకపోతే వెల్ కానీ వెల్. ఇది ఎప్పుడు మగాడిని చూడలేదా? ఏం ఫ్యామిలీ రా బాబు. అయ్యా ఎవరా నువ్వు? అడ్డగాడిదా? ఎంత ధైర్యం రా నీకు? నీ కులమేంట్రా? నీ జాతేంట్రా? పిశాచి పెనుగా. ఒరే పసుపు నీళ్ళు పట్టాన్రా. సర్వనాశనం అయిపోయింది కదరా, అంతా పవిత్రమైపోయింది. దేవుడా నేనేం చేయను, తొందరగా తగలెట్రా, శుద్ధి చేసుకోవాలి. మళ్ళీ ఏమైంది? తీసుకొచ్చారా ఇక్కడికి? మీరు ఎంత గొప్పలైతే నాకేంటి, నేను పోతా. ప్లీజ్ రా, ఆవిడ మా అమ్మమ్మ, ఆవిడ కొంచెం మెంటల్. ప్లీజ్ రా, అడ్జస్ట్ చేసుకో. మెంటలా? మొసలు ఎర్రగొట్టేసింది కదరా. నా మరదలు రా. చాలు కృష్ణాంబా. నా పేరు పూజ. అది అర్థమైంది. టోటల్ ఫ్యామిలీ లూసా? ఏంట్రా ఇది? ఏంటి ఈ అవతారం? ఏంట్రా స్నానం చేయొద్దా? అందుకని ఇక్కడ స్నానం ఇలాగే చేయాలి, బాత్రూమ్ లాంటివి ఉండవు. త్వరగా డ్రెస్ ఇప్పి ఇది కట్టుకో. ఏంట్రా ఎవడి సైజ్ క్రా ఇది? వద్దులే, నేను పొద్దునే స్నానం చేస్తాను. హలో, స్నానం చేయకుండా ఇంట్లోకి వెళ్ళకూడదు, బామ్మగారు తిడతారు. రే పొట్టిపోవడంకాయ, లాగి కొట్టానంటే ఇంకో 2 ఇంచులు తగ్గిపోతావు. మనకి గోచి బాతులు అలవాట్లేవు. అయితే కూర్చుని చెయ్యి. నన్ను కొడతారా? ఎక్కువగా మాట్లాడేవో నొక్కేస్తా. స్నానం చేయడం కుదరదు. పా మెట్టంకాయ అంత లేడు, తెగరేచిపోతున్నాడు. మల్లెపూలు బుట్టం కూడా ఒత్తుగా చల్లాలి. అబ్బాయి గారు, ఈ అత్తం ఎక్కడ పెట్టమంటారండి? అత్తం ఏంట్రా అత్తరపత్రి కొత్త మీద కొట్టాను తొత్తర 3 ఏళ్ళు పడతావు. ఎల్లికెళ్ళట్రా. జరిగేది తమ్ముడు శోభనం. అలాగేనండి. పడుతుందా? జరిగేది తమ్ముడు శోభనం. అయ్యా, ఈ అగరొత్తులు ఎక్కడ పెట్టమంటారు? పక్కనే టెలిగెచ్చండి, గుమ్మలాడిపోవాలి. జరిగేది శోభనం. అబ్బాయి గారు, మీరు అర్థమానం శోభనం సంపేయకండి. నాకు అవతల పంపు సెట్ గుర్తొచ్చేస్తుంది. 7 సేవలే, ఇంకేం మర్చిపోలేదు కదా? మర్చిపోయామండి. ఏటి తక్కిడ శోభనానికి అదెందుకురా? తోకం వేసుకోవడానికండి. తోకం ఏంట్రా? లేకపోతే ఏంటండి, నేనేమన్నా అంటే అన్నా ఉంటారు కదండి. ఇది అసలు శోభనం గదిలో ఉందండి. పూల కొట్ట ముందు మిఠాయి కొట్టేట్టుకున్నట్టు ఉందండి. నేను అమ్ముకునేలాగా, మీరు కొట్టానికి వచ్చేలాగా ఉందండి. నీ మొహలే, శోభనానికి మాత్రం లేకపోతే అలా? నువ్వు వెళ్ళా పాలట్టుకరా, నీ పైన అట్టుకోతాను. అలాగేనండి. ఎక్కడికదే? మా తమ్ముడు గదిలోకి. ఈ పానెట్టుకెళ్ళి కాదు ఫ్యాన్. అదలేవో ఫ్యాను
పెడితే కష్టాసలుగా ఉంటుందని. మన గదిలో ఉంటే మనకి సలసలగానే ఉంటుంది. మొగుడు పక్కన పడుకోవడం నామోషం అనుకునే దానికి సలసలగా ఉంటేనే ఎచ్చగా ఉంటానే తప్పగా. మీరు ఈ శోభను జరిపించడానికి నిర్ణయించుకున్నారా? ఓ ఎస్. అంటే మీ అమ్మగారి ప్రాణం కన్నా మీ తమ్ముడు గారి శోభనమే ఎక్కువ? ఏంటే నువ్వు అనేది? మీ తమ్ముడు జాతకంలో తల్లిగండ ఉంది. తల్లిగండవా? 23 ఏళ్ళు దాటకుండా భార్యతో కాపురం చేస్తే నా నోటితో నేను చెప్పలేనండి. చెప్పు, తమ్ముడు కాపురం చేస్తే ఏమవుతుంది? అది ఆవిడ చచ్చిపోతారటండి. అందుకే పొద్దున్న వాళ్ళు పెళ్లి చేసుకుని రాగానే అంత హడలిపోయారు. వాళ్ళ కాపురం చేస్తే తను చేస్తానని చెప్పుకోలేక, వాళ్ళ పెళ్లిని ఒప్పుకోలేక, పాపం మహాతల్లి కొడుకు సుఖంగా ఉంటే చాలని ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధపడ్డారు. ఇప్పుడు మీ తమ్ముడికి 22 ఏళ్ళు. ఇంకొక సంవత్సరం ఈ శోభన ఆపితే మనం ఆవిడ్ని కాపాడుకోవచ్చు. తమ్ముడు, రే తమ్ముడు, ఆగండి బాబోయ్, ఆగండి. రే తమ్ముడు, రారా నాతో అర్జెంట్ గా నాతో. ఏంటి ఎక్కడికి రా బాబు? ఏ ఓబయ్య, బాబాయ్ గట్టి కట్టుకో, వదిలితే నువ్వు చెప్తావు. అలాగేనండి, ఉడుం పట్టు పెట్టేస్తానండి. ఏంటన్నా ఇది అసలు? నీకు అమ్మ బతకాలం ఉందా లేదా? ఏంటి నువ్వు అనేది? నీ జాతకంలో తల్లిగండ ఉందరా? నువ్వు 23 ఏళ్ళు కాపురం చేయకూడదు. 23 ఏళ్ళు దాటే వరకు కాపురం చేయకూడదు. ఆ తర్వాత నీ పెళ్ళం, నీ గది, నీ ఇష్టం. ఈ లోగా కకృతి పడ్డావు, అమ్మ చచ్చిపోతురా. ఇవాళ నుంచి తమ్ముడిని ఆడి పెళ్ళాన్ని కలవకుండా చూడటమే నీ పని. ఏమండే, ఓ జంటను కలపడం కష్టంగానండి, ఎడగొట్టడం పెద్ద ఇజ్జంటారా? ఏ చూసుకోండి, నా రెప్ప మీ చెప్పు. రెప్పా చెప్పేంట్రా? అదేనండి, నేను కంటి మీద రెప్పెత్తే మీ చెప్పుచ్చుకుని కొట్టండి. అదేంటి దాని మీనింగ్. ఏ నుంచి తమ్ముడు గారి పక్కలో నేను ఉంటానండి. ఆ ఊహమ్మ గారు ఊహలో కూడారండి. కాదు కూడదు అనుకోని ఒకవేళ వచ్చారనుకోండి, తమ్ముడు గారి చేత అయ్యప్ప మాలేంచండి. స్వామి శరణమయ్యప్ప అనిపించేస్తారండి. ఏంటండి అలా చూస్తారా? పొద్దున్న పడుకుతారండి. రండి. ప్లీజ్ మీరు మర్చిపోలేంది ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. రియల్లీ? వన్ సెకండ్. దిస్ ఈస్ సారీ, అనిల్ అంబానీ నా కోసం స్పెషల్ గా తయారు చేశాడు. మీకోసం త్యాగం చేస్తున్నాను. సార్ త్యాగరాజు. శ్యామ్ సెనగల్. ఫ్యాంటాస్టిక్ సార్. సెల్ ఓకే, మరి బిల్లు నేను కడతాను కదా. ఫస్ట్ హీరోయిన్ ఎక్కడ? పిలు. యూ లైక్ ఇట్? yes sir. డైరెక్టర్ గారు పిలుస్తున్నారు మేడం. నేను ఇక్కడ హీరోయిన్ తో డిస్కస్ చేస్తుంటే డైరెక్టర్ గారు పిలుస్తున్నారంటావు ఏంటి? ఆవిడ రాకపోతే డైరెక్టర్ గారు తిడతారు సార్. ఏంటి ఏంటయా, నా హీరోయిన్ తిడతాడా? నేను తలుచుకుంటే ఇప్పుడే షూటింగ్. ఏంటి శ్యామ్ గారు కోపంగా ఉన్నారు? ఏం లేదు సార్, హీరోయిన్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డైరెక్టర్ గారు అలా చెప్తే అలా వినాలి అని. వెరీ గుడ్, వెరీ గుడ్. మీరండి. ఎక్స్క్యూజ్ మీ సార్. బాయ్. ఇక్కడ మళ్ళీ ఇదేంటి? మీ బాణం గురి కూడా చూస్తేనే కదా మేం పూర్తిగా తృప్తిని పొందేది. ఇప్పుడు ఈ యువకుడు ముందు నోట్లో పండు పెట్టుకుని ఓ వ్యక్తి నిలబడతాడు. ఆ పండును గురి చూసి ఛేదిస్తే ఈ స్వయంవరంలో మా రాకుమార్ అతని సొంతం అవుతుంది. మహారాజా, మా కుమారరత్నం వాడికి గురికి బలి కాకుండా నోట్లో పండు పెట్టుకుని ధైర్యంగా నిలబడగలిగిన శక్తిశాలి ఈ సభలో ఒక్కడే ఉన్నాడు. వాడే మా చక్కెరకేళి. పసిబిడ్డని గోదాలకు తోసినప్పుడు లేదు. వెంటనే అతను నోట్లో పండు పెట్టండి. మహారాజా, పండు కనీసం పనస పండంతన్నా ఉంటే బాగుంటుందేమో. ఏ అవమానం! పనస పండైతే గుడ్డివాడు సైతం గురి చూడకుండా కొట్టేయగలడు. పోనీ యాపిల్ పండంత అయితే? కాదు, ద్రాక్ష పండు.
ఆ రాజాగారి ఒంటి మీద బట్టలేంటయ్యా? బంగ్లాదేశ్ నుంచి పారిపోయినలాగా ఉన్నాడు. ఆర్థికంగా బాగా చితికిపోయారు. అయినా వంశపారంపర్యంగా వస్తున్న టీవీని ఆచార వ్యవహారాల్ని చంపుకోలేక అప్పు చేసి ఈ స్వయంవరం ఏర్పాటు చేశారు. ఆహా, ఇదేదో నాకంటే దిక్కుమాలిన కేసులాగా ఉంది. ఆగాగు, ముందు నీ ఫేస్ మీద ఉన్న పరదా తొలగించు. చూడు జనక తొలగించమంటున్నారు. అది అసాధ్యం. కళ్యాణం అయ్యే వరకు తొలగించుటకు వీలు లేదు. అమ్మో, ఈ ఎత్తు పళ్ళు పేడ నాకొద్దురా నాయను. అమ్మో, నేను చాలా లక్కీ. ఏ బి సి డి ఈ క్రీమ్ జామ్ ఎక్కడికి పారిపోతారు అల్లుడు గారు? అల్లుడు గారా? అవును యువరాజా, నిజానికి మా మనస్సులో ఇప్పుడే మీ శక్తి సామర్థ్యాలపై పూర్తి నమ్మకం ఏర్పడినది. ఏంటి నువ్వు అనేది? అవును, బాణం ఎవరైనా గురి చూసి కొడతారు. పండు పట్టుకుని నిల్చున్న మీ ధైర్య సాహసాలు మాత్రం బహు ప్రశంసనీయం. అవును జనక, ఈ సుందరవదనుడే నా హృదయ సామ్రాజ్యాన్ని దోచుకున్న చోరుడు. మరింకెందుకు ఆలస్యం, కానివ్వండి. అల్లుడు గారు, అల్లుడు గారు, ఏమైంది అల్లుడు గారు? పడుకున్నావే? నువ్వా? మరి మా ఇంట్లోకి రావడానికి నీకెంత ధైర్యం? లేకపోతే నా మీద రేపు కేసు పెడతావా? ఇప్పుడు నేను నిజంగా చేస్తా. నువ్వేం చేస్తావు నేను చూస్తా. ఏయ్, డోంట్ కమ్ నియర్ మీ. అమ్మో, ఐ కిల్ యు. ముద్దొచ్చేస్తుందండి బాబోయ్. వచ్చేయ్. ఏంటి ఏంటి? నిజంగా చంపేస్తాను. నో, నన్నే తోస్తావే? రావద్దు. దొరికేసింది. దొరికేసింది. అది ఏంటిది? ఇగో నేను రేపు చేస్తాను. నువ్వు దయచేస్తా కోఆపరేట్ చేయి. నేను అదేగా చేస్తున్నాను. అంటే ఇలా కాదే, ఇలా కాదు. నేను రేపు చేస్తుంటే వద్దు నన్ను కాపాడండి అని అరవాలి. అది నేను అరవను. ఐ లవ్ యు. రా. ఏంటొచ్చేది? నన్ను వదిలేవా ప్లీజ్. ఉన్నా. ఐ లవ్ యు. ఇదిగో చూడు. అమ్మ నాన్న లేనండి, వెనక ముందు ఎవరు లేరు. నా జీవితాన్ని నాశనం చేయగా ప్లీజ్ అబ్బాయి వదిలేవా. నన్ను వదిలేవా, నీ కాళ్ళు పట్టుకుంటాను. నన్ను దొరికిపోయావు. ప్లీజ్ దేవుడా, కాబట్టి దేవుడా. వద్దని చెప్పాను కదా, నీకు దండం పెడతాను. నన్ను వదిలేవే. కాబట్టి బాబా, చిత్ర, ఏంటిది? కాంట్ అండర్స్టాండ్. ఏం జరుగుతుంది? ఎవరిని? విజువల్ కన్ఫ్యూజన్. సార్ ఒంటరి మగాడు చెప్తున్నా అత్యాచారం సార్, నన్ను కాపాడా సార్. నువ్వు అతన్ని అది అయిపోయి అమ్మా. It's time to express. I love him. వెళ్ళిపోతాను సార్. బాబోయ్, నాకు అతను నచ్చాడు. వాడు మన సైట్ నొక్కేయాలని చూస్తున్నాడు. రేపు ఎలాగైనా కట్న కింద నాకే ఇస్తావు కదా. షట్ అప్. వాడి పేరు తీతే చంపేస్తాను. మన పరువు తీసావు కదే. పరువు లేదు, గాడిద గుడ్డు లేదు. పెళ్లి చేస్తావా లేదా? Are you mad or what? Yeah, I'm mad. Will you get us married or not? No, never. Okay, I'll leave this house and you everything. Me?
Yeah, I'm leaving you. Yeah. You leave me. అందరం వచ్చేసాం, ఇక హారతి వచ్చుగా. ఉండు బావా, అరుణాచలం రాని. అరుణాచలం, అరుణాచలం. ఏంటి బావా, ఏంటి అరుణాచలం? అరుణాచలం నీకేమన్నా చెవుడా పిలవట్లా? ఓహో, చెవిటి మాలోకవా? అడుగు, అరుణాచలం వచ్చేసాడు. త్వరగా రా బాబు. చూసేవా వేదవతి, నేను చెప్పలేదు అరుణాచలం స్టైలే స్టైల్ అది. అరే ఆ నడక చూడు. అరుణాచలం, ఏమిటి అలా చూస్తున్నావు? వేదవతి నీ అత్త కూతురురా. అత్త కూతురు? సుభద్ర కూతురు బాబు. అరే నా మరదలు. అరుణాచలం ఆలస్యం అవుతుంది, రా బాబు. ఇది వచ్చేస్తున్నాం. అత్తయ్య ఇలా ఇవ్వండి. ఎందుకు? ఆర్త ఇవ్వటానికి. అరుణాచలం, ఇది నువ్వు చేసే పని కాదు. అత్తయ్య, నా చెల్లెలి పెళ్లికి అన్ని పనులు ఈ అరుణాచలమే చేయాలి. మహామహారాజ శ్రీ 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 అరుణాచలం గారు ఇవన్నీ మహిళలు చేయాలండి. మహామహారాణి శ్రీ కుమారి వేదవతి గారు, హారతి ఇవ్వడానికి స్త్రీ పురుషులు అనే భేదం లేదు. 2 చేతులుంటే చాలు. నా చెల్లెలికి నేనే హారతిస్తాను, అంతే కదమ్మా? నువ్వంటే కాదంటావా? గౌరీ కళ్యాణ వైభోగమే. హలో మిస్టర్ అరుణాచలం, that's why I told you that good person should do that one's job. ಅಮ್ಮ ಅವರಿಗೆ ಇಂಗ್ಲಿಷ್ ಗೊತ್ತಿಲ್ಲ, ಅವರವ್ರ ಕೆಲಸನ ಅವ್ರನ್ನೇ ನೋಡಬೇಕು, ಗೊತ್ತಾಯ್ತಾ? మరి నేను మాట్లాడు. ఇదేం గొడవరా? ఆవిడే మాట్లాడుతున్నా అర్థం కావట్లా, ఈవిడే మాట్లాడుతున్నా అర్థం కావట్లా, ఏ భాష మాట్లాడుతున్నా అర్థం కావట్లా. మాట్లాడు అంటే ఏంటి? లిసన్ మిస్టర్ అరుణాచలం, నేను మాట్లాడింది ఇంగ్లీష్, ఆవిడ మాట్లాడింది కన్నడ్. మాట్లాడు అంటే కన్నడంలో మాట్లాడు అని అర్థం. ఇంగ్లీష్ తెలీదు, కన్నడం తెలీదు, హిందీ తెలీదు, హారతోడు తెలీదు, కానీ ఒక్కటి మాత్రం తెలుసు. మామయ్య పిలిచారా? ఏంటి బుద్ధుడికి పూలా? ఏ బుద్ధుడికి పూలు పెట్టకూడదా? బుద్ధుడి గురించి తెలిసిన వాళ్ళెవరు బుద్ధుడికి పూలు పెట్టరు. ఏమో, నేను పెడతాను. నీ వింత టెస్టుల్లో ఇదొకటా? థ్యాంక్ యూ మ్యామ్. వెల్కమ్. ఇంకో బుక్ రేపు రిటర్న్ చేస్తాను. ఓకే, హలో. థ్యాంక్స్ మేడం. వెల్కమ్. చూసి గుద్దావా, చూడకుండా గుద్దావా? చూడకుండా చూసి గుద్దాను. సెల్ వీక్నెస్ తో ఎమ కొట్టుడు కొడుతున్నాడు. రికార్డ్ నోట్స్ అన్ని Hello. రెడీ చేసావా? ఎక్స్క్యూజ్ మీ, మీరు నాకు నచ్చారు. అబ్బే వేరే ఉద్దేశంతో కాదండి. జనరల్ గా మనం బ్యూటిఫుల్ థింగ్స్ చూస్తే వాటిని అప్రిషియేట్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాక్ బాగుంది, ఫ్లవర్స్ బాగున్నాయి, లేకపోతే లైబ్రరీ బాగుంది. నేను మీరు ఫస్ట్ టైం వర్షంలో ఐస్ క్రీమ్ తింటుంటే చూశాను, అది నాకు బాగా నచ్చింది. మీరు వర్షంలో పిల్లలతో ఎంజాయ్ చేస్తుంటే మీ ఆనందం నాకు బాగా నచ్చింది. నాకు కూడా మీలాగే చిన్న టేస్ట్లు ఉన్నాయి. నాకు సిస్టర్ ఉందండి, అది ఎప్పుడు నీలాంటి పిచ్చి టేస్ట్ ఎవరికి ఉండవరా అని తిడుతూ ఉంటుంది. దానికి మిమ్మల్ని చూపించి తన నోరు మూయించాలి. అంటే ఇది పిచ్చిదనా? 1 సెకండ్ అండి. ఏమండి, మీరెవరో నాకు తెలీదు, నేనెవరో మీకు తెలీదు. జస్ట్ నాకు చెప్పాలనిపించి మీకు చెప్పాను. సో ఈ మ్యాటర్ మీరు ఇప్పుడే ఇక్కడే మర్చిపోండి. ఓకే, బాయ్. ఇంత చెప్పాక ఎలా మర్చిపోతాం? నవ్వవే, నీలాంటాడు ఒకడు ఉన్నాడనేగా. పద. ఏంట్రా ఇడు వచ్చాడు, దుబేలు మన గుద్దాడు, నచ్చావన్నాడు, అమ్మాయి నవ్వింది, ఇడి హీ అని నవ్వాడు, వెళ్ళిపోయాడు. ఏంట్రా ఇది నాకు అర్థం కావట్లేదు. అమ్మాయిలు ఫ్యాక్ట్స్ మాట్లాడితే ఫట్న పడిపోతారు. అంటే నన్ను ఫాలో అవ్వమంటావా? అంతేగా మరి. అయితే మీరు నన్ను ఫాలో మీ. అమ్మాయి వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, నువ్వు నాకు నచ్చావు. వాట్? నువ్వు పట్టి నేను పొట్టి, నీకు పట్టలేదు నాకు పట్టలేదు, నువ్వు బ్లాక్ నేను బ్లాక్, నీకు పిచ్చి నాకు పిచ్చి, మరి ఇద్దరు పిచ్చితో రెచ్చిపోదాం. ఓకే?